మంచి స్థితి ఉంటే గర్వం ఉంటుంది. కొంతమందికి ఏమీ లేకపోయినా గర్వం ఉంటుంది. ఆ డబ్బు ఉన్నవాడు డబ్బు పోతే గర్వం పోతుంది అనుకోవచ్చు. ఏమీ ఉన్నవాడు గర్వం ఉంటే మరి ఆడికి ఎలా పోతుంది? అనవసరమైన అహంకారం, గర్వం కొంతమందికి తలపొగరు అంటారు. ఇంగ్లీష్ లో హెడ్ స్ట్రాంగ్ అంటారు, తలపొగరు. దానివల్ల ఏమవుతుందంటే నాశనం అవుతుంది. దేవుని గ్రంథంలో ఒక మాట ఉంది, గర్వానికి ముందు ఏం నడుస్తుందంట? నాశనం నడుస్తుందంట. అంటే నువ్వు గర్వపడుతున్నావు, నీ స్థితిని చూసి పక్కోడిని కొంచెం తక్కువ అంచనా వేస్తున్నావు, పక్కోడిని చులకనగా మాట్లాడుతున్నావు, లేదంటే ఎవరి మాట వినట్లేదు అని అంటే నీ ముందు నాశనం ఉందంట. దేవుని వాక్యం సెలవిస్తుంది, గర్వానికి ముందు నాశనం ఉంటుంది. గర్వంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు చెప్పిన మాటే రైట్ అని అనుకుంటారు. ఏంటంట? వాళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు, వాళ్ళు చెప్పిన మాటే రైట్. భర్త, పిల్లలు, తల్లి, అత్తగారు, పక్కన వాళ్ళందరూ